హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. అంటే ఈ కొండ పిలిచిందంట, నరబలి ఇవ్వాలి ఒక బాలుణ్ణి అని అడిగిందంట. పైనుంచి కొండ పైనుంచి ఒక చక్రమాకారంలో బండిగాన్లాగా పైనుంచి ఒక బండరాయి వచ్చి ఆ అబ్బాయి తల నరికేసి హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనము కడప జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కడప జిల్లాలో ఉన్నటువంటి పూర్వామిల్ల మండలం కిందకి వస్తుంది ఈ గ్రామం వచ్చేసి. పూర్వామిల్ల నుంచి మనం మార్కాపురం వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ దేవాలయం వస్తుందండి. వెంకటాపురం అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ దేవాలయం పేరు వచ్చేసి శివుడు ఉంటారండి. ఇక్కడ లింగ రూపంలో లింగమయ్య కొండ అని పిలుస్తారండి. లింగమయ్య కొండ దగ్గర ఉన్నటువంటి దేవాలయం ఇది. ఒక్కసారి అలా చూపించండి. నిన్న ఇదే లింగమయ్య కొండ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం, కొండపైన ఉన్నటువంటి దేవాలయం. ఇప్పుడు మళ్ళీ పెట్టండి. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి చరిత్ర విషయానికి వస్తే, ఒకానొక సమయంలో పూర్వము ఈ కొండ మాట్లాడేది అని చెప్తారండి. ఈ కొండకు మాటలు వస్తాయండి. ఈ కొండలకు మాటలు వచ్చేటంటే ఒకానొక సమయంలో ఈ కొండ డైరెక్ట్ మాట్లాడేదంటే ఇటు వచ్చిపోయే వాళ్ళతో. ఇది ఇక్కడ అద్భుతము. ఇకపోతే ఇక్కడ ఒకానొక సమయంలో ఇక్కడ పూర్వము ఒక పెద్ద గ్రామమే ఉండేది, అంటే ఒక పట్టణం ఉండేదండి. గుజ్జారిపురమే కదా, గుజ్జారిపురం అనే పట్టణం ఉండేదంట ఒకప్పుడు. అంతెందుకు ఈ మధ్య అక్కడ పొలంలో దున్నుతుంటే కూడా కొన్ని గోడలు బయటకు వచ్చాయని చెప్తారండి ఇక్కడ వాళ్ళు. ఈ గుజ్జారిపురంలో రాజులు చేసినటువంటి యుద్ధాలు కావచ్చు, రాజులో నాటి శాసనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒక ఎట్లాంటి శాసనం అని చెప్పచ్చు. ఇక్కడ లిఖిత రూపంలో అంటే ఒక బొమ్మ రూపంలో ఉంది. ఇక్కడ శాసనము అక్షరాలు ఉన్నాయి, అక్కడక్కడ కనిపించకుండా. చూడండి, ఒక రాజు గుర్రం పైన కూర్చొని ఉన్నారు, అంటే యుద్ధం చేస్తున్నటువంటి ఒక రూపంలో ఉన్నారు. ఇది కత్తి అండి. ఒకానొక సమయంలో ఇక్కడ ఉన్నటువంటి శివాలయం ఇలా ఉండేదని చెప్తున్నారు. శివాలయం అని ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి శిల్ప నైపుణ్యం అని చెప్పచ్చు. గుర్రాన్ని చాలా హైలైట్ చేశారండి ఇక్కడ ఉన్నటువంటి ఈ శాసనంలో. చూపిస్తాను. గుర్రాన్ని చాలా బాగా హైలైట్ చేశారు చూడండి. అదే శాసనం మళ్ళీ చిన్నగా ఉంది. ఇది స్థల పురాణం అండి. మామూలుగా అయితే మనము శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇది అనేది ఓకే. ఇక్కడ చూడండి, ఆవు ఒక దూడ పాలు తాగుతుంది, ఆవు దూడ. ఇది డిఫరెంట్. ఇక్కడ పంది ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన దేవాలయానికి ఇక్కడ ఆవు ఉండి ఒక ఆవు పిల్ల పాలు తాగుతున్నట్లుగా ఉంటుందండి. అంతా కూడా స్థల పురాణము. ఇది ఒకానొక సమయంలో గుజ్జారిపురం అనే ఒక పట్టణం అండి, పెద్ద పట్టణం అంట. ఇది దేవాలయం. ఒకప్పుడు మట్టితో నిర్మించినటువంటి దేవాలయం ఉండేది ఇక్కడ. ప్రస్తుతం అయితే రాతితో నిర్మించారు. వెనుక వైపు ఒక శివలింగం కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. వెళ్దామా? ఇక్కడ నందిని మనం చూడవచ్చు. ఇక్కడ మనం నందిని చూడవచ్చు. చూడండి, ఇక్కడ
లెఫ్ట్ సైడ్లో వినాయకుడిని మనం చూడవచ్చు, అలాగే అమ్మవారిని మనం ఇక్కడ చూడవచ్చు అండి. శివలింగం ఇప్పుడు పురాణ అంటే అప్పటి పురాతన శివలింగం చూపిస్తాను నేను మీకు. కంపలు ఉంటాయా సార్? ఇక్కడ కాలభైరవ స్వామిని చూడొచ్చు మనం. చెప్పులు వేసుకోలేదు తీసుకో. అదే నమశివాయ. చూడండి ఇక్కడ పురాతనమైనటువంటి శివలింగం, చాలా రాజుల కాలం నాటి శివలింగం అండి. రాజుల కాలం నాటి శివలింగం. అవుట్ చేసి పాన్ మాటం క్లియర్ అది. అటు సైడ్ ఉండే శివలింగం తర్వాత పెట్టింది కదా. ఇది మామూలుగా పురాతన శివలింగం. నిప్పు పెట్టిన స్థలము, ఖాళీ స్థలం అదిగా కంప కువ్వేసి అక్కడక్కడ మనిషి తిరుగుతుంటాడు, అదే స్థలం అంతా ఊరు. అదేనా ఊరు? అదో అక్కడ కనిపిస్తున్నది కదా ఇప్పుడు మొత్తం కూడా ఆడ పొగ వస్తూ ఉంటుంది, అదంతా కూడా ఊరు అని చెప్తానండి. ఇప్పుడు మేకలు కనిపిస్తున్నాయి కదా, మేకలకు అటు సైడ్ ఉండేదంతా కూడా రోడ్డు అవుట్ సైడ్, రోడ్డుకు అవతల. వీలైతే ఆడికి కూడా వెళ్ళి చూపిస్తాను నేను మీకు దగ్గర. అయితే ఒక రోజున ఏం జరిగిందంటే ఇక్కడ అంటే కడప, కర్నూలు, నెల్లూరు సైడు కాశీనాయన స్వామి అని చాలామంది తెలిసి ఉంటుందండి. అందరికీ తెలుసు ఇక్కడ ఈ 3 జిల్లాల్లో. మిగతా జిల్లాలో కూడా అక్కడక్కడ తెలిసి ఉంటుంది, చాలా ఫేమస్ అన్నట్టు. అంటే ఈ కాశీనాయన స్వామిని అందరూ కూడా నరసింహ అవతారం అని చెప్తారండి. అయితే కాశీనాయన స్వామి ఈ అంటే ఒకప్పుడు ఇక్కడ శివాలయం ఉండేది కదా, మట్టితో చేసినటువంటి శివాలయం. అయితే ఈ కొండపైన అసలు చరిత్ర చెప్పడం మర్చిపోయినా, అసలు చరిత్ర ఏంటంటే కొండపైన మునులు, ఋషులు తపస్సు చేసేవాళ్ళట. దేవకన్యలు వీళ్ళంతా కూడా పైన ఒకటి నీరు వచ్చేది ఒకటి ఉందండి, కోనేరు ఉంది. ఆ కోనేట్లో దేవకన్యలు వచ్చి స్నానం చేసేవాళ్ళంట. కొండ బొక్కలో నుంచి నీరు వస్తూ ఉంటుంది, కొండలో నుంచి స్నానం చేసేవాళ్ళంట. ఇదంతా అప్పట్లో జరిగేది. ఆ తర్వాత ఆ దేవకన్యలు, దేవతలు అంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాశీనాయనని ఈ రూట్లో వెళ్తూ ఉంటే ఈ కొండ పిలిచిందంట. కాశీనాయన ఇలా రండి అన్నప్పుడు వచ్చిన తర్వాత, నువ్వు ఇక్కడ ఆశ్రమం కట్టుకోవాలి అనుకుంటున్నావు కదా, నువ్వు ఇక్కడ ఆశ్రమం కట్టాలి అంటే నాకు నరబలి ఇవ్వాలి, ఒక బాలుణ్ణి అని అడిగిందంట. నేను ఆశ్రమం కట్టుకోవద్దు, నేను నరబలి ఇవ్వద్దు, నాకు అవసరం లేదు నేను అనేసి ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారంట. అయితే అది జరిగిన ఒక 2 నెలల తర్వాత ఈ పక్కనే ఒక గ్రామం ఉందంట అండి. ఆ గ్రామంలో పశువులు కాసుకోవడానికి వచ్చారు పిల్లలు. వచ్చినప్పుడు ఒక పిల్లాడు ఇలా కింద ఉండగా పైనుంచి కొండపై నుంచి ఒక చక్రమాకారంలో బండిగాన్లాగా పైనుంచి ఒక బండరాయి వచ్చి ఆ అబ్బాయి తల నరికేసి వెళ్ళిపోయింది అని చెప్తారండి. ఇక ఆ తర్వాత అంటే అప్పటితో ఆహుతి అయిపోయిందని చెప్తారు. ఇక్కడ పెద్దలు చెప్పేదాని ప్రకారం. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు కాశీనాయన ఇలా వెళ్తుంటే మళ్ళీ ఆయన పిలిచిందంట, రా ఇంకా ఆశ్రమం కట్టుకో అని. ఇలాంటివి ఎన్నో జరిగాయి ఇక్కడ. అంటే ఆహుతి లాంటివి కాదు, ఎన్నో విశిష్టతలు, గొప్ప చరిత్ర అయితే ఉంది. ఆ బాలుని ఆహుతి తర్వాత ఇక్కడ నిర్మించుకొని ఆశ్రమం అంటే సరే ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు నిర్మించుకుంటాలే అని చెప్పి వెళ్ళారని చెప్తారు. అలాగే ఒకప్పుడు మునులు, ఋషులు ఈ కొండపైనే తపస్సు చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో వాళ్ళు స్నానం చేసేవాళ్ళట, దేవతలు వీళ్ళంతా కూడా. ఇప్పటికీ పైనుంచి కొండలో నుంచి నీరు బయటికి చిమ్ముతూ ఉంటుందండి, వస్తుందట. కొండపైకి వెళ్ళడానికి దారి అయితే లేదు. దారి అంటే ఎట్లా అంటే దారి మూసపోయిందని చెప్పచ్చు. అంటే వర్షాకాలము, చెట్లు అన్నీ ఉంటాయి కాబట్టి. సో అందుకే నేను కొండపైకి వెళ్ళి నేను చూపించలేకపోతున్నాను. ఇక్కడ
రాజుల కాలం నాటి శాసనాలు, అలాగే ఇక్కడ రాజు వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి శిల్పాలు ఎలా వాటిని చిత్రీకరిస్తారు, ఎలా వాటిని మలచడమే కదా డిజైన్ చేసి. అయితే శిల్పాలను ఇప్పుడు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మనం చూద్దాము. మొదలు పెడతారు. ఇంకా ఏది మంచి శిల్పం చెప్పండి, ఏది వీటిల్లో అన్ని మంచి అంటారు? సూపర్. ఒకటి చేసేటప్పుడు చూపిద్దామని. అవునా? తర్వాత కాసిన అండి. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో చాలా గొప్ప పేరు కలిగినటువంటి స్వామి. సో మనం ప్రస్తుతం ఈ దేవాలయం పక్కనే వచ్చేసి భోగమామ బావి అని ఒక బావి ఉందండి. ఈమె వచ్చేసి వ్యభిచారం చేస్తూ బాగా డబ్బులు సంపాదించి ఇక చివరికి ఎంత చేసినా ఎంత సంపాదించినా ఎందుకు కాస్తంత పుణ్యమన్న కట్టుకుందామనేసి ఆమె ఒక బావిని తవ్వించిందండి. ఈ బావిలో నీళ్ళు ఉన్నాయా సార్? ఇప్పటికీ నీళ్ళు ఏం లేవు ప్రస్తుతానికైతే. ఈ బావి అంటే తాగునీటి కోసం. ఇక్కడ ఒక గుజ్జారి పట్టు ఒక గ్రామం అయితే ఉండేదంటండి ఈ ప్రాంతం అంతా కూడా. ఇప్పటికి కూడా వీళ్ళు తవ్వుతున్నప్పుడు మామూలుగా అంటే దున్నుతున్నప్పుడు ఎట్లా అంటే ఇంటికి సంబంధించినటువంటి ఘాటి బండలు గడ్డన పడినాయి. వాళ్ళ బాత్రూమ్లు ఇవన్నీ కూడా ఇక్కడ గడ్డన పడ్డాయంట. ఓకే. మర్రి గుజ్జుల పట్నం బావిని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ బావి పేరు వచ్చేసి భోగమామ బావి అని పిలుస్తారు. ఆమె తవ్వించిందంట ఈ బావిని. ఎంత సంపాదించినా వేస్ట్, ఇంకా కాస్తంత పుణ్యమంద కట్టుకుందాం అనేసి ఆమె కనబడడం లేదే. ఇదే బావి అండి. ఈ ఊరి పేరేంది? గ్రోసులింగ మల్లికార్జున స్వామి మర్రిగుజ్జులపట్నం. ఇది మర్రిగుజ్జులపట్నం ఈ ఊరి పేరు. అవును. దీని పేరు వచ్చేసి పర్వతం పేరు గ్రోసు పర్వతం. గ్రోసు పర్వతం అంటే ఇట్లా ఆవుకు కొమ్ముల్లాగా, ఆవు కొమ్ముల్లాగా ఉంటుంది. పైన కనపడుతున్నాయి చూడు, పైన ఆవు కొమ్మల మాదిరి రెండు ఉంటాయి. దానిగా గ్రోసులింగ పర్వతం అని పేరు ఈ పర్వతానికి. ఓకే. ఆ పూర్వకాలంలో ఇక్కడ దేవతలు మునులు తపజాతున్నాడు పైన పైన, ఈ కొండ పైన కనిపించే కొండ పైన. ఓకే. తపజాతుంటే గంగాదేవి ప్రతిష్టమైందంట వాళ్ళకు. ఓకే. గంగాదేవి ప్రతిష్టమై మీరు కోరిన మేరకు
నేను సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు నేను ఇక్కడే నిలిచి ఉంటానని వాళ్ళకి ఆ వాగ్దానం చేసింది. ఇప్పటికీ ఆడ పైన నీళ్లు ఉంటాయి, ఎప్పటికి పైన నీళ్ళు ఉంటాయి కొండపైన. ఓకే. ఆ కొండ నీళ్లు తెచ్చి ఈ శివాలయానికి ఆ దేవతలు పూజ చేస్తున్నారు. ఓకే. దేవతలు, మహర్షులు, ఋషులు, దేవతలు వీళ్ళంతా ఆ కొండపైన ఉన్నటువంటి నీటిని తీసుకొచ్చి అక్కడ ఉన్న శివాలయంలో పూజలు చేశారు శివలింగం. ఈ పూజ ఆ దేవతలు చేస్తున్నారు అనమాట. దేవతలు అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఈ పూజ చేసుకోవడం వాళ్ళ కార్యక్రమం. వాళ్ళు ఏదో ఇక్కడ తిరుగుతుండడం, ఇక్కడ చేస్తున్నారు, చేసుకుంటున్నారు. తర్వాత అది కొద్ది రోజుల తర్వాత శిథిలాస్థితమైంది. జన్మేజయ సమయంలో గరివి వీరబ్రహ్మయ్య గారిచే వాళ్ళు గరివి వీరబ్రహ్మయ్య గారు అంటే కట్టించిన దేవాలయం కట్టించింది. ఓకే. కట్టించిన తర్వాత ఈ కార్యక్రమాలు ఈ స్వాములు ఇప్పుడు దేవతలు అంటే అంతకుముందు శివలింగం ఒకటే ఉండేది. అంతకుముందు శివలింగం ఉండేది. తర్వాత ఈ దోమడి కాశీనాయన నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ ఏదో బంధువులు ఉండరని ఈ దోమడి రావడంలో పోవడంలో ఆ శివాలయం కనపడిందంట ఆయన. శివాలయం కనపడిన తర్వాత సరే ఇక్కడ ఏదో శివాలయం కనపడుతుండదని పైన స్వామి ఆ కాశీనాయన పైకి పోయి ఆ శివాలయం చూసి కొద్ది రోజులకు ఇక్కడ నేను ఆసనం కట్టాలా అని ఒక ప్రయత్నం చేసిందంట. వస్తున్నప్పుడు ఈ కొండ కాశీనాయనతో మాట్లాడిందంట, కాశిరెడ్డి నువ్వు ఇక్కడ ఆసనం కట్టేదానికి వీలు పడుతుంది, ఇప్పుడు ఇక్కడ ఏదైనా బాలకుని ఆగతిచ్చి ఇక్కడ ఆసనం కట్టుకో అని చెప్పినాడు. కొండ చెప్తే కాదు, నేను అట్టని కాదు, ఏదో ఆ పని నువ్వే చేసుకో అని ఆ కాశిరెడ్డి చెప్పి వెళ్ళిపోయిండు. చెప్పి నేను చెప్పిన 2 నెలలకు ఈ నేలటూరు మాలకొండారెడ్డి అనే గారి పిల్లోడు బర్రెలు తోలుకొచ్చాడు. ఆ ఊరు పిల్లోళ్ళంతా స్కూల్ లేకపోయింది, బడికి పోతున్నాడు. ఆదివారం రోజు బర్రెలు తోలుకు పక్కనే ఎంత 1.5 కిలోమీటర్. అక్కడికి వచ్చి ఆ పిల్లలంతా ఆడుకుంటా అది చేసుకుంటా పైకి పోతున్నారు. ఒక చక్రం మాదిరి వచ్చి ఆ పిల్లోని కట్ చేసింది. చక్రం మాదిరి రాతిపేటు వచ్చి కట్ చేసింది. కట్ చేసిన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక 2 నెలలకు మళ్ళీ ఇదేదో అనబోతుంటే ఈ కొండ ఆయన కాశీనాయనతో చెప్పింది ఆసనం కట్టుకోయాను అని. సరేలే నేను కట్టుకునేప్పుడు కట్టుకుంటాలే అని వెళ్ళిపోయిందంట.